అందరికీ ఆయుర ఆరోగ్యములు కలగాలని ఆశీర్వదిస్తూ శుభమస్తు. ఈరోజు మన స్టూడియోకి వచ్చిన గణేష్ అంకుల్కి సెల్యూట్. బాబు, నేను గణేష్ అంకుల్ని కాదు, గాడ్ గణేష్ని. ఏంటి, నువ్వు గాడ్ గణేష్వి? మరి నేనెవరిని? మానవున్నా? మిమ్మల్ని ఏ టీవీ వాళ్ళు పిలవకపోతే మేము మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తుంటే కాముగా ఇంటర్వ్యూ ఇవ్వకుండా? నాయనా, నీ నామధేయం ఏమిటి? నామధేయము అంటే? అది కూడా తెలియదు. నువ్వు ఇంటర్వ్యూ ఎలా చేస్తావు నాయనా? ఆ ఐడియా గూగుల్ అమ్మని అడుగుతాను. నీ తెలివి తెల్లారినట్టే. తెలుగు కూడా తెలియదు. దేశ భాషలందు తెలుగు లెస్స. అవునవును, లస్సీ చాలా బాగుంటుంది. నాయనా బాలక, నీ కార్యక్రమము చక్కగా చెయ్యము, లేదంటే నీలాప నిందలు ఎదుర్కొంటావు. ఇది అర్థమైంది, బాగా చేస్తాను. మీరు రెడీ కదా? నేను కూడా రెడీయే. చూశారు కదా, ఏకదంతుడు స్వయంగా మా స్టూడియోకి వచ్చారు. అందరికీ శుభమస్తు. మిమ్మల్ని మొదటిసారిగా నేను అడిగే ప్రశ్న, టైం వేస్ట్ చేయకుండా మీరు సమాధానం ఇస్తారని కోరుకుంటున్నాను. మీరు మా స్టూడియోకి ఎందుకు వచ్చారు? పలు కారణములు ఉన్నవి. పలు కారాలు ఉన్నాయా? అదే నేనే కొన్ని ప్రశ్నలు మీ దూరదర్శన్ ద్వారా అడుగుదామని వచ్చాను. ఏంటి, మీరే ప్రశ్నలు అడుగుతారా? అడగండి. నా పండగ, అదే వినాయక చవితిని ఎందుకు జరుపుకుంటారు నాయనా? ఎందుకంటే నవరాత్రులు 9 వెరైటీ ప్రసాదాలు దొరుకుతాయని. అది కూడా తెలియదు నాయనా నీకు? సరే, తెలీదు, గూగుల్ అమ్మని అడుగుతాను. అర్థమయ్యింది. నీ బుర్రలో ఉన్నదంతా వ్యర్థమని. వ్యర్థమా? అంటే నేను క్లవర్ని, నన్ను మెచ్చుకుంటున్నారు. అలానే అనుకో. నా రెండవ ప్రశ్న, నన్ను ఎందుకు నాయనా రకరకాలుగా బొమ్మల్లా చేసి ఆడుకుంటారు? అంటే గణేష, దీనికి ఆన్సర్ నా దగ్గర లేదు. కానీ మిమ్మల్ని మీరు వచ్చినప్పటి నుంచి ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. ఏంటి, అడుగు. మీరు ఇంత స్లిమ్ గా ఎందుకున్నారు? మామూలుగా అయితే లావుగా ఉంటారు కదా? మీరు వినాయక చవితికి అన్ని రకాల పిండి వంటలు పెడతారుగా, అవి తిని మళ్ళీ లావవుతారు. నా మూడవ ప్రశ్న, నా విగ్రహం మట్టితో ఎందుకు చెయ్యరు? అంటే గణేష, మట్టితో చేస్తే ముద్దుగా ఉండదని. మట్టితో చేసిన చివరికి నన్ను ఆ గంగా జలంలోనే కదా కలిపేది, నేను కలిసిపోయేది. అంటే నిన్ను కలర్ఫుల్ గా చూసుకోవాలని మా మానవుల కోరిక, అంతే గణేష. కాని అలా చేస్తే మీకే కాలుష్యం పెరుగుతుంది నాయనా. అవును, కాలుష్యం పెరుగుతుంది. సరే, నెక్స్ట్ ట్రై చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. నా నాలుగవ ప్రశ్న, నేను బాగా ఇష్టంగా తినే ప్రసాదం ఏంటి నాయనా? ఏముంది గణేష, పులిహోర, స్వీట్స్, కొబ్బరికాయ, అరటిపండు. అదేంటి, అది దద్దోజనం. బాగా చెప్పావు. సూపర్ రా నువ్వు, శబాష్. ఆగు నాయనా, నీకు నువ్వే మెచ్చుకోకు. ఇది కూడా తెలియదు నీకు? ఉండ్రాళ్ళు కుడుములు నాకిష్టమైన ప్రసాదము నాయనా. ఉండ్రాళ్ళు కుడుములు. నా ఐదవ ప్రశ్న, నా మండపము దగ్గర పాటలు పెడతారు, కర్ణ కఠోరంగా ఉంటాయి. అవును గణేష, మా పాటలు సూపర్. ఆ పాటలు వింటే నేను పారిపోవాలనిపిస్తాది. సరే, నా భక్తులు కదా అని కనికరంతో వదిలేస్తా. అంటే యూత్ కోసం
మా ఎంటర్టైన్మెంట్ కోసం. మీ ఎంటర్టైన్మెంట్ కోసం నాతోనే ఆటలు? సరే, నా 6వ ప్రశ్న, మండపం వద్ద ధూమపానం మద్యపానం ఏంటి నాయనా? స్వామి, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి అంటే మాకు 90 ml పడితే అప్పుడు కదా జోష్ వచ్చేది. ఆపరా ఆపరా, ఇంకా సహించేది లేదు. మీలో భక్తి కన్నా రక్తి వేషాలు ఎక్కువ చేస్తున్నారు. అమ్మో, స్వామికి కోపం వచ్చినట్టుంది. ఇంకా నాలో చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. మిమ్మల్ని అడగడం శుద్ధ దండగా. మీరు పైకి వస్తారు కదా, అప్పుడు చెప్తా మీ అందరి పని. గణేష ఎక్కడా? గణేష ఎక్కడా? వెళ్ళిపోయావా? కోపం వచ్చిందా? అవును, నీ పేరు చెప్పి 9 రోజులు నానా రభస చేసి అదే భక్తి అనుకుంటాం. క్షమించు గణేష, ఇక నుంచి భక్తితో నిన్ను పూజిస్తాను. అలాగే మీరు కూడా చెయ్యండి. వినాయక చవితి శుభాకాంక్షలతో. ముందు చెప్పా కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ గంటను టంగుమని కొట్టండి.